లిక్కర్స్ పోతాడు, ఏదో ఒకటి చేసుకుని జనాలను డైవర్ట్ చేయటం. ప్రజలు ఇప్పుడు అచ్చెన్నాయుడేమో ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి, ఆడపిల్లకి డబ్బులు ఇవ్వాలంటే అంటాడు. ఈయనేమో ఖజానాలు ఇవ్వంటాడు. ప్రజలందరూ స్పందించకుండా ప్రజలు రియాక్ట్ అవుతున్నారని దాని డైవర్షన్ ఇవన్నీ ఫాల్స్ గేములు. ఇదో కవిత ఏమైంది, కవిత ఎవడో సుకేష్, జైల్లో ఉన్న సుకేష్ వాడు వచ్చి నేను 10 కోట్లు ఆవిడ కారులో పెట్టాను అన్నాడు. హంగామా చేశారు, ఎలక్షన్ టైంలో హడావిడి చేశారు. ఇప్పుడేది ఏమైంది, ఆ సుకేష్ చెప్పిన మాట నమ్మలేమో అని కోర్టు అంది. ఖైదీ చెప్పిన మాట ఎలా తీసుకుంటావు, ఒక అప్రూవర్ చెప్పిన మాట ఎట్లా తీసుకుంటావు అని కోర్టు పక్కన పెట్టింది. అప్పుడేమో వాటిని హడావిడి చేసి అది ఆ డబ్బు గోవాకి వెళ్ళింది, అది వెళ్ళింది, ఇది వెళ్ళింది నా బీభత్సం చేశారు. ఇప్పుడు అదే బీభత్సం ఇప్పుడు చేస్తారు. ఈ ఓన్లీ రాజకీయ డైవర్షన్ తప్పితే ఏమి దీంట్లో ఉండేది అంటే ఏమీ జరగకుండానే, ఏమీ లేకుండానే కవిత గారు అన్ని నెలలు జైల్లో ఉన్నారంటారా? అదే కదా మరి, అదే రాజకీయం, అదే కదా మరి. ఇప్పుడు ఎందుకు లేదు ఎలక్షన్ టైం, ఆ టైం ఎలక్షన్ టైంలో కదా భద్రం వర్కౌట్ అయింది. ఇప్పుడు లేదు మరి, ఎందుకు లేదు? అప్పుడేమి అయ్యే అప్పుడు చెప్పిన సాక్ష్యాలను పరిగణలో తీసి చర్చించిన కోర్టు ఇవాళ వాటిని పక్కన పెట్టింది. ఆ సుకేష్ ఆల్రెడీ. సో ఇప్పుడు ఏపీలో కూడా అదే విధంగా ఉంటుంది అంటారు? అయితే ఏపీలో కూడా ఇది ఖచ్చితంగా అది కేవలం ఇక్కడ ఎట్లాగైనా ఏదో రకంగా తీసుకెళ్లి జగన్ లైన్ లో పెట్టాలి పెట్టి మొదటి రోజు నుంచి అదే కదా గేమ్ ప్లాన్. ఏదో ఒకటి తీసుకుని ఎవరితోటో ఆ పేరు చెప్పాడని పేరు చెప్పించి జగన్ లాగాలి అని. అది వాళ్ళు చేస్తే కూటమి తన సమాధికి పునాదులు తలుపుకుంటున్నట్టే. అది వాళ్ళ కర్మ వాళ్ళు అలా చేస్తే ఇక్కడ ప్రజల విషయం బానేసి. చిట్టిబాబు గారు మిమ్మల్ని స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. చిట్టిబాబు గారు ఒక మాట, మీడియా మాట్లాడే విషయాలేంటి కాదు సార్. చిట్టిబాబు గారు ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నారు కదా, చిట్టిబాబు గారు మీరు అన్నా దానికి నేనేమంటలేదు, మీరే చెప్పండి, మీరే మాట్లాడండి. చిట్టిబాబు గారు మీరు కోప్పడమాకండి, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్, ఒకసారి వినండి, మీరే మాట్లాడండి సార్. ఇప్పుడు ఇందాక పక్కన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడారు చిట్టిబాబు గారు. నేనేమన్నా అన్నాను? మిమ్మల్ని ఏమన్నా, నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీరే మాట్లాడండి. గతంలో ఈ లిక్కర్ హయాంలో జరిగినప్పుడు ఈ డిజిటల్ పేమెంట్లు అనేవి తీసేశారు గత ప్రభుత్వం. అవి తీసేయబట్టే ఇంత స్కామ్ జరిగిందని చెప్పి వస్తున్న మాటలు, దానిలో వాస్తవం లేదంటారా? అది నేను అడిగేది. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయము గత 19 నుంచి 24 ఆదాయము, 14 నుంచి 19 వరకు ప్రభుత్వ ఆదాయము లిక్కర్ లో ఎంత వచ్చింది కంపేర్ చేయండి. ఆ టైంలో పీరియడ్ లోను జగన్ పీరియడ్ లోను లిక్కర్ ఆదాయం జగన్ పీరియడ్ లో అత్యధికంగా వచ్చింది. ఆదాయం వచ్చినప్పుడు అక్కడ స్కామ్ ఏముంటది? ఆదాయం లేకపోతే స్కామ్ చేసింది, గవర్నమెంట్ సొమ్ము పోయింది అంటారు. అక్కడ ఆదాయం పెరిగింది, గవర్నమెంట్ ఆదాయం జగన్ పీరియడ్ లో పెరిగింది చంద్రబాబు పీరియడ్ లో కన్నా. ఇక పెరిగినప్పుడు స్కామ్ ఏంటి? సో ఇవన్నీ పొలిటికల్ గేమ్స్ అంటే తప్పితే నథింగ్ మోర్ దాన్ దట్. పొలిటికల్ గేమ్స్ మీరు లెక్కలు చూడండి కావాలంటే, మీరు జర్నలిస్టే కదా, మీ దీనిలో చూపించండి 14 to 19, 19 to 24 ఎక్కడ లెక్కర్ ఆదాయం ఏ పీరియడ్ లో ఎక్కువ. అవును, లెక్కర్ ఆదాయం పెరిగింది అంటే స్కామ్ జరగదని ఎలా చెప్తారు? ఎంత పెరిగింది, దానిలో ఎంత ప్రభుత్వ ఆధీనంలో లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వ ఆధీనంలో లెక్క లేకుండా ఎటు దారిపడి, ఇది కదా తెలుసుకోవాలి. కాదండి, పెరిగిందంతా ఉంటే దాంట్లో ఎంత జరిగింది, తరిగిందంటే దాంట్లో ఊళ్ళే కోడిగుడ్డు మీద ఎంటుకలు ఎత్తుకాలని మీ సులకానందం పొందడం కోసం కమెంట్లు ఆర్గ్యుమెంట్లు తప్పితే అక్కడ జరిగింది చేయమనండి, పట్టుకోమనండి. ఉంటే కళ్ళకు కనబడుతుంది ఆదాయం పెరిగింది. ఆదాయం పెరిగిన చోట ఎంతో పెరిగింది, 100 రూపాయలు పెరిగితే 20 రూపాయలు తినేస్తాను. ఇదో మళ్ళీ ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి ఏమైనా నాలుగు ఏమైనా మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పాలన, ప్రజలకు మనం ఇచ్చిన హామీలు, ప్రజలకు మనం ఇచ్చిన మాటలు వాటిని నిలబడి కాపాడుకోవాలని లేదు. వాళ్ళే ఒకటి మాట్లాడతారు, వాళ్ళే కౌంటర్ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ మాట్లాడుతూ అన్ని మాట్లాడతారు. ఆయన వెళ్ళండి తనండి, నెగిటివ్ మాట్లాడే తనండి అంటాడు. ఏం మాట్లాడతారు? ఈయనేమో ఇప్పుడు బీహార్ కన్నా దారుణమైంది. అప్పుడు ఆ సంక్షేమానికి శ్రీలంక అవుతున్నారు. ఇప్పుడు బీహార్ లాగా తయారు చేశారు రాష్ట్రాన్ని. నిరంతరం కొట్టుకుంటారు, అరెస్టులు. బీహార్ ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పీరియడ్ ఉండేది. బీహార్ నవ్వుకునేవాడు. ఈ మాట వెళ్తే ఈ రాజకీయ కక్షలు ఈ గొడవ తప్పితే పరిపాలన లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ స్థితికి దిగజార్చారు. టోటల్ గా 24 గంటలు ఇయ్యే వారి మీద తప్పితే ప్రజలకు మన ఇచ్చిన హామీలేంటి,
ఇన్ని నెరవేరుస్తున్నాం, ఒక్కోటి ఇది ఆగస్ట్ అంటాం, సెప్టెంబర్ అంటాం. రైట్, మీరేం చెప్తారు సార్? మీరేమంటారు? ఇంతకు ఇప్పుడు ఏమంటారు? లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వంలో జరగలేదా? కాదండి, నేను అడుగుతున్నాను, ఈ డిస్కషన్ కాదు. మీరు ఈ డిస్కషన్ పెట్టారా? అచ్చెన్నాయుడు ఆంధ్ర అమ్మయ్యారు అన్నాడు, ఆడపిల్లకి ఇవ్వాలని. పెడదాం, దాని మీద కూడా పెడదాం సార్. మీరు సూచించిన నేపథ్యంలో నెక్స్ట్ డిబేట్ దాని మీదే పెడదాం, అదేం లేదు. ప్రజలకి మేలు చేకూర్చే విషయాల గురించి పెడదాం, ప్రజలకి అన్యాయం చేసే వాటి గురించి పెడదాం, అదేమీ లేదు. అన్నిటి గురించి పెడదాం. మేము న్యూట్రల్ గా ఉంటుంది అమ్మా న్యూస్, ఏఎన్ఎన్ న్యూస్ అంటేనే న్యూట్రల్ గా ఉంటుంది. మీరేం కంగారు పడమాకండి, పెడదాం. మీరు సూచించారు కాబట్టి దాని మీద కూడా పెడదాం. చిట్టిబాబు గారు, ఎస్, మళ్ళీ వస్తా. ఎస్, రైట్, ఎస్, మీరు చెప్పారు, మేము అది కూడా పరిగణలోకి తీసుకుంటాం. కానీ మేము తీసుకున్న వాటికి కూడా మీరు సమాధానాలు చెప్పాలి, దాటివేత ధోరణులు వద్దు. మళ్ళీ మాట్లాడతాం మీతో. ఎస్, మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎస్ 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 మళ్ళీ మాట్లాడతాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. ప్యానల్లో మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడారు మీరు చూసారు, ఏమంటారు మీరు?